అన్నిటినీ కూడా సాక్షిగా ఉండి తాను దేంట్లోనూ కూడా ప్రత్యక్షముగా లేడు. అలాంటి భీష్మునికి వరం ఏమిటి? ఇదిగో ఈ అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి తిథి భీష్ముని పేరుతోటి లోకములో ప్రచారమవుగాక. అంటే భీష్మ ఏకాదశి. ఏమిటి భీష్మ ఏకాదశి నాడు అందరూ చేయాల్సింది? యథాప్రకారముగా అన్ని ఏకాదశుల్లో ఏ ఏ నియమాలు ఉన్నాయో అన్నీ పాటించాలి. ఏదది? సూర్యోదయం ముందే ప్రవహించే నీటిలో స్నానం చెయ్యండి. అయ్యా మాకు ప్రవహించే నీరు అవకాశం లేదు, ఏమీ ప్రమాదం లేదు, నిలకడ నీటిలో కూడా చేతితోటి ఇలా ఇలా అన్నప్పుడు కెరటములు వస్తాయి, అప్పుడు ప్రవహించే నీరు అని చెప్పింది యజుర్వేదము. ప్రవహించే నీటిలో స్నానం చెయ్యండి. సూర్యునికి అర్ఘ్యమివ్వండి, సంధ్యావందనాదులు చేసుకోండి, చక్కగా దేవతార్చన చేసుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ మధ్య కొంతమంది కొన్ని అనుమానాలు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి రుద్రశాపం ఉందని, విష్ణు సహస్రనామ స్తోత్రం ఇంట్లో చదవకూడదని, ఇలాంటివన్నీ కొత్తగా ఎక్కడో వచ్చినవి తప్ప వీటికి ఇలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఇంటిలో చదువుకోవాలి. ఒక సంస్కృత కవి వర్ణిస్తాడు పురిటి గదిని. పురిటి గదిలో ఉండే దోషం పోవడానికి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతోందన్నాడు ఒక బాణభట్టన్న మహానుభావుడు ఒక కావ్యంలోనూ. అంచేత విష్ణు సహస్రనామం చదవండి, స్వామికి చక్కగా ఆరాధన చెయ్యండి. ఏ వస్తువులుంటే యథాశక్తి ఆరాధన చెయ్యండి. చేతనైనట్టయితే ఉపవాసం ఉండండి, లేదా ఒక పూటైనా ఉపవాసం ఉండండి. భగవంతుని ఆరాధనలో కాలం గడపండి. అంటే ఉపవాసము, జాగరణము, అర్చన, ఈ మూడు చెయ్యండి. భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేకించి చెప్పులని కానీ, గొడుగుని కానీ, వస్త్రము కానీ దానము ఇవ్వండి. తమ పూర్వీకులకి చక్కగా తర్పణాలు వదిలిపెట్టండి. తర్పణం అంటే అర్థం ఏమిటి? నీళ్ళే వదిలిపెడుతున్నాం, కానీ తృప్తి కలిగించేది, మన పూర్వీకుల పేరుతో తృప్తి కలిగించే ఒక పని చెయ్యండి. భీష్ముడు మనకి నేర్పిన లక్షణములని అలవాటు చేసుకుని నిత్య జీవిత భూమిక లోపల వాటిని పాటించే ప్రయత్నం చెయ్యండి. మరి గొడుగు, పాదుకలు, వస్త్రము ఎందుకు ఇవ్వాలి? ప్రత్యేకించి భీష్మ ఏకాదశి నాడు ఏమిటి విశేషము అంటే, భీష్ముడి గురువు గారు పరశురాముల వారు. పరశురాముల వారి తండ్రి గారు జమదగ్ని. అంటే మీరు గనక పాదుకలని, వస్త్రమును, లేదా తరువాత గొడుగును దానమిచ్చినట్టయితే భీష్మునికే ప్రీతి కాదు, భీష్ముని గురువు గారైన పరశురామునికి, పరశురాముని తండ్రి గారైన జమదగ్ని మహర్షికి కూడా ఆరాధన చేసినట్టే. అంటే ఆచార్య, ప్రాచార్య, అంతకుంటే పైనున్న పరమాచార్య అంతవరకు కూడా ఆరాధన చేసినట్టు. ఏమిటి దీంట్లో అంతరార్థము? జమదగ్ని మహర్షి అస్త్రాలు నేర్చుకుంటున్నాడు, శస్త్రప్రయోగం చేస్తున్నాడు. బాణప్రయోగం చేస్తే బాణాలు వెళ్ళి దూరంగా పడుతున్నాయి. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి వాటిని మళ్ళీ తెస్తోంది. మధ్యలో ఓసారి ఆ వెళ్ళిపడ్డ బాణాలు తేవడం ఆలస్యమయ్యింది. జమదగ్ని కోప్పడ్డాడు భార్యని. ఏం ఆలస్యం ఎందుకు అయిందన్నాడు. ఏం చెయ్యమంటారు? కిందేమో కాళ్ళు కాలిపోతున్నాయి, పైనేమో ఎండకి మాడిపోతోంది, నా వల్ల కావటం లేదు. వెంటనే జమదగ్ని బాణాన్ని ఎక్కుపెట్టాడు సూర్య భగవానుడి మీదకి. మా ఆవిడ మహాపతివ్రతని తెలుసుండి కూడా ఇలాగ ఆవిడని హింసిస్తావా? నీ గతి నిరోధిస్తాను అన్నాడు. అనగానే సూర్యుడు పరిగెత్తుకొచ్చి, మహాప్రభో నాకున్న ఆజ్ఞ ఇది, నేను మండి తీరాలి, కాంతి ఇచ్చి తీరాలి, అంచేదో పని చేద్దాం, కాళ్ళు కాలకుండా, నెత్తి మాడకుండా 2 పరికరములు ఇస్తాను నీకు. ఒకటి పాదుకలు, రెండవది ఛత్రము, గొడుగు. ఇక్కడి నుంచి నీ పేరుతో కానీ, నా పేరుతో కానీ ఏదైనా సందర్భంలో ఈ పాదుకలు, ఛత్రము ఇచ్చినట్టయితే వాళ్ళకి సర్వ విధములైన క్షేమములు కలుగ్గా కానీ నేను వరవిస్తున్నాను. అంటే భీష్మాచార్యుల వారి ఈ రోజుని ఏకాదశి నాడు మనము ఎవరికైనా కానీ పాదుకలని దానమిచ్చినా, ఛత్రమును దానమిచ్చినా, మరి వస్త్రదానము దేనికి? ఇక వస్త్రదానంలో ఒక విశేషం ఉంటుంది. ఏమిటది? సర్వదైవత్యం వైవాస. మనము దానము చేసే వస్త్రము ఏమిటి విశేషం అంటే, సర్వదేవతలు దాంట్లో ఉంటారు. అలాంటి వస్త్రము ఏమిటా వస్త్రము? ఉపధాయ్య పూర్వం వస్త్రో దక్షిణ అన్నారు. అంచు కలిగిన వస్త్రాన్ని దానం చెయ్యండి. ఎందుకంటే
ఈ వస్త్రము లోపల ఎంతమంది దేవతలు ఉన్నారో తెలుసా? అగ్నే తూషాదానం, వాయోర్వాతపానం, పితॄణాం నీవి, ఓషధీనాం ప్రఘాత, నక్షత్రాణం అతీకాశ. యజుర్వేదం చెప్తోంది, ఈ వస్త్రము తయారు చేయడానికి ముందుగా దారము తీస్తాము. ఈ దారమునకు కంటెగా చుడతాం కదా, అది అగ్నిదేవుడికి చాలా ప్రీతిపాత్రము. అందుకనే ఉత్తరేణి కర్ర తీసుకుని లేదా జమ్మి కర్ర తీసుకుని దానికి తొడతారు, లోపల అగ్ని ఉంటాడు గనక. తర్వాత ఈ దారమును తడిపి ఆరబెడతారు. వాయోర్వాతపానం, వాయుదేవునికి ప్రీతిపాత్రము. ఈ దారాలన్నీ ఆరబెట్టిన తర్వాత గట్టిగా ఉందో లేదో చూడ్డానికని ఒక కర్రతో కొడతారు. అది ఓషధీనాం ప్రఘాత, వనస్పతి దేవతకి చాలా ఇష్టము. నిలువు దారాలు ఆదిత్యులు, అడ్డదారాలు విశ్వదేవతలు. దీన్నే పడుగు పేక అని అంటారు. ఈ దారములతో నేసినప్పుడు ఒక వస్త్రము ఏర్పడుతుంది. 4 దారముల మధ్య ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ సర్వదైవత్యం వైవాస అని చెప్పబడే వస్త్రానికి నక్షత్రములు అధిదేవతలు. ఆ దారముల ఖాళీలో నక్షత్రములు ఉంటారు. అంటే ఒక్క వస్త్రం లోపల ఇంతమంది దేవతలు, అగ్ని, వాయు, వనస్పతి, ఇంతమంది దేవతలంతా ఉంటారు. అందుకనే వస్త్రానికి పేరేమిటి? అంబరం. అంబరం అంటే ఆకాశం కదా, ఆకాశంలోనూ దేవతలు ఉంటారు, వస్త్రంలోనూ దేవతలు ఉంటారు. అంచేత ఇంతమంది దేవతలని పురస్కరించుకుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నామని చెప్పడానికి వస్త్రదానము. అంటే భీష్మ ఏకాదశి నాడు మొదటగా స్నానము, తరువాత ఆరాధన, ఆరాధన అయిన తర్వాత దానములు. దానము చేసేటప్పుడు యథాశక్తిగా దానం చెయ్యండి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, ప్రియాదేయం, హ్రియాదేయం, సంవిదాదేయం. దానము చేసేటప్పుడు మర్యాదగా దానము చెయ్యండి. హేళన చేస్తూ దానము చెయ్యకండి. అయ్యో ఇంత ఇవ్వగలమే, ఇవ్వలేకపోతున్నామే అని బాధపడుతూ దానం చెయ్యండి. అంతేకాదు, ఇచ్చే వస్తువు ఎదటివాడికి ఉపయోగిస్తుందా కాదా అని చూసుకుంటూ దానం చెయ్యండి. ఇంత శాస్త్రం చెప్పారు. అంచేత ఆరాధన ఉంది, అంతకుముందే స్నానము, తరువాత ఆరాధన, తరువాత దానము, తరువాత ప్రసాద స్వీకారము. అంటే మనం ఉపవాసం ఉన్నట్టయితే విశేషమే, ప్రసాదమైనా స్వీకరించాలి. లేదు నలుగురికి భోజనాన్ని పెట్టండి అంటే ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదు కదా అంటామే, ఆర్తులైన వాళ్ళకి నియమాలు పాటించండి. ఇలాగా పాటించినట్టయితే తనను తాను ఇచ్చుకుంటానన్నాడు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుని ద్వారా. అంటే అష్టమి నాడు శరీరాన్ని చాలించిన భీష్మునికి కృష్ణుడు ఇచ్చిన వరము ఇక ఈ ఏకాదశి నీ పేరుతో నడుస్తుంది. ఎవరైతే భీష్మ ఏకాదశి నాడు ఈ పనులన్నీ చేస్తారో వాళ్ళకి స్వయముగా నేను ఇస్తాను నా లోకాన్ని అని వరం ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి? కృషి భూవాచక, ణకారో నిర్వృతివాచక. ఈ భూమండలంలోనే అఖండమైన ఆనందాన్ని ప్రసాదించేవాడు గనక కృష్ణుడు. భీష్మ శబ్దం దేనికి? భీషాస్మాత్ వాతప్పవదే భీషోదేతి సూర్య, పరమాత్మకి పేరుది. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ కలిగినవాడు. ఎలాంటి ప్రతిజ్ఞ? ఆ ప్రతిజ్ఞ చూసి భగవంతుడే పరవశించిపోయాడు. అందుకని భీష్ముడు. భీష్ముడి మీద కృష్ణ పరమాత్మకున్న ప్రేమ చూపించడానికి ఒక్కటే సన్నివేశం. రాజసూయ యాగంలో శిశుపాలుడు తనని తిడుతుంటే పట్టించుకోలేదు కృష్ణ పరమాత్మ. శిశుపాలుడు తనకు అన్యాయం చేస్తే పట్టించుకోలేదు. కానీ శిశుపాలుడు భీష్ముడిని తిట్టడం ప్రారంభించేసరికి అప్పుడు తట్టుకోలేకపోయాడు. ఎంచేత తనని ఏమన్నా కూడా సహిస్తాడు భగవంతుడు, తన భక్తుణ్ణి అంటే మాత్రము తాను సహించడు. అందుకని తాను స్వయంగా భీష్ముని దగ్గరికి చేరి భీష్ముడు శరీరాన్ని వదిలిపెట్టే దశలో ఉండగా తనంతట తాను అక్కడ ఉండి చెప్పుకున్నాడు. నరసింహావతార ఘట్టంలో, వరాహావతార ఘట్టంలో చెప్పాడు, అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. నా భక్తుడు ఎక్కడ ఎలా పడి ఉన్నా వాడు చివరి కాలంలో వాడి దగ్గరికి నేను వెతుక్కుంటూ వెడతాను. అతడు కట్టెవలె పడి ఉన్నా, లేదా ఒక చెట్టు వలె పడి ఉన్నా, లేదా రాతి వలె పడి ఉన్నా నేను దగ్గరికి చేర్చుకుంటానన్నాడు. అందుకనే భీష్మాష్టమి నాడు అలా తన లోపల చేర్చుకున్న భీష్మునికి
ఆచార్యునికి భగవంతుడు చేసిన కృతజ్ఞతావిష్కరణమే భీష్మ ఏకాదశి సన్నివేశము. అంటే భీష్మ ఏకాదశి అంటే అర్థము మనలో ఉండే నవావరణలు శుద్ధి చేసుకున్న తర్వాత 10వదైన మనస్సు అప్పుడు శుద్ధమవుతుంది, అప్పుడు అంతఃకరణము భగవంతునిలో చేరుతుంది. ఇది భీష్మ ఏకాదశి విశేషము. అంచేత భీష్మ ఏకాదశి నాడు మనము శ్రద్ధగా స్నానము, జపము, పూజ, దానాదికములన్నీ కూడా నిర్వహించి సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ అనుగ్రహాన్ని, చంద్రవంశంలో జన్మించిన కృష్ణుని అనుగ్రహాన్ని, ఈ క్షేత్రం ఇదంతా కూడా జరిగిన కురుక్షేత్రములో జరిగిన ఆ సన్నివేశాన్ని మనస్సులో నిలుపుకొని సర్వ విధములైన శుభములను, క్షేమములను, కామితార్థములను పొందుదుముగాక అని ఆశాసన చేస్తున్నాం. స్వస్తి.